మిత్రులారా నమస్తే. సోంపాకం మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి ముద్రలోని 12వ భాగం వింటారు. రచయిత డాక్టర్ విఆర్ రాసాని గారు. వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు ప్రఖ్యాత నవలాకారులే కాకుండా నాటకాలు, బాలల గేయాలు, కథలు మున్నగు ప్రక్రియల్లో కూడా సిద్ధహస్తులు. ప్రస్తుతం మీరు వినబోయే నవల డిసెంబర్ మాసం 2006వ సంవత్సరం చిత్రలో ప్రచురించబడి విశేష ప్రజాదరణ పొందిన నవల. అంతేకాకుండా భారతీయ భాషలైనటువంటి కన్నడం, తమిళం, హిందీలో కూడా అనువదించబడి ముద్రించబడి గొప్ప సంచలనాన్ని సృష్టించిన నవల. ఇప్పుడు 12వ భాగాన్ని వింటారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. అనుకున్న ప్రకారం ఆ మరునాడే తను ఆ గుడిసెలో ఒంటరిగా ఉంటే ఎదురయ్యే సమస్యల గురించి, వచ్చిపోయే వాళ్ళ గురించి ముసలయ్యకు ఏకరువు పెట్టింది. జరిగిన సంఘటనలను వివరించింది. తన తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతానని కోరుకున్నప్పుడు ఎవరితో కబురంపినా సరే చివరి గుడిసెకు వచ్చి కోరిక తీరుస్తానని ముసలయ్య చేత ఒప్పించి తల్లిదండ్రుల దగ్గరనే ఉండిపోయింది. కాలపురుషుడు మరికొన్ని రోజుల్ని చాక్లెట్స్‌లా చకచక చప్పరించి మింగేశాడు. ఒకరోజు పెందలాడే నిద్ర లేచింది కోటమ్మ. లేచినప్పటి నుంచి ఒంట్లో అదో మాదిరిగా అనిపించింది. వళ్ళు తూలింది. కళ్ళు తిరిగాయి. ఒళ్ళంతా నీరసం అనిపించింది. కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి. కడుపులో దేవేసినట్లు ఒకటే వికారం. ఏదైనా తినాలనిపిస్తోంది. కానీ తినబుద్ధి కావటం లేదు. ఒకటే ఆరాటం. ఈ నీరసం నాకు ఉండేదేలే అనుకుని ఎలాగో పళ్ళు తోముకుని పొయ్యి మంటేసి నీళ్లు కాచుకుని స్నానం చేసింది. ఆమె ముఖంలోనూ, ఒంట్లోనూ ఏదో కొత్త కాంతి వచ్చినట్లుంది. ఎంతో అందంగా మెరిసిపోసాగింది. పొయ్యి మీద చట్టి పెట్టి నీళ్లు పోసి ఎసరు పెట్టింది. కాగులో నుంచి 2 పడుల సజ్జలు తీసి రోట్లో పోసి కుదురు పెట్టింది. అన్ని నీళ్లు పోసి రోకలితో దంచసాగింది. మధ్యలో చిన్నపాప లేచి వచ్చి అక్కకు సాయం చేసింది. అలా కొంచెం సేపు దంచి ఒక దుప్పటి పరిచి ఆ నూకల్ని చేటలో పోసుకుని పిండిని ఆ దుప్పట్లోకి చెరిగింది. చెరిగిన నూకల్ని కాగిన ఎసట్లో పోసి సత్తు గరిటెతో కలియబెట్టింది. ఆ నూకలు బాగా ఉడికిన తర్వాత చెరగిపెట్టుకున్న పిండిని అందులో పోసి మూకటితో మూసిపెట్టి పొయ్యిలో మంటను తగ్గించింది. అది బాగా ఉమ్మటిల్లిన తర్వాత మూకుడు తీసి సంగటి కట్టెవేసి బాగా కెలికింది. మళ్ళీ కొంతసేపు మూకుడుతో మూసి ఉమ్మటిల్లినాక సంగడి బండ పరిచి మసిగుడ్డతో సంగటి సట్టిని తీసి మరో పొయ్యి మీద పెట్టింది. ఆ తర్వాత ఒక చెంబులోకి నీళ్లు తీసి పెట్టుకుని గరిటెతో చట్టిలోని సంగటిని కొంచెం కొంచెంగా మూకుడులోకి తోడుకుని మాటిమాటికి చెంబులో నీళ్లతో చేయి తడుపుకుంటూ ముద్దలు చేయసాగింది. బెల్లం ముద్దల్లాగా గుండ్రంగా తయారైన ప్రతి ముద్దను సంగటి బండ పైన పెట్టి ఆరబెట్టింది. అవి కాస్త వలీపొలిగా ఆరినాక వేడి తగ్గక ముందే తిరిగి ఒక్కొక్క దాన్ని తీసి చట్లో వేసి మూకుడితో మూసిపెట్టింది. ఆ తర్వాత అన్ని అలసంద బేడలు కడిగి మరో చిన్న చట్టిలో వేసి తగినన్ని నీళ్లు పోసి కూర కోసం ఉడకబెడుతూ ఉంది. ఇంతలో ఉన్నట్టుండి కడుపులో తిప్పినట్లయింది. వాంతికొచ్చింది. పరిగెత్తుకుంటూ పెరట్లోకి వెళ్ళి కక్కుకుంది. అలా 2, 3 సార్లు కక్కుకుంది. ఆదెమ్మ అది గమనించి, "భయపడొద్దు తల్లీ, ఇదేమీ రోగం గాదులే. నెల తప్పినప్పుడొచ్చే వాంతులేలే" అంది. ఆ మాట వినగానే కోటమ్మ క్షణకాలం నివ్వెరబోయింది. తన పరిస్థితికి పిల్లలా? వాళ్ళు పుడితే వాళ్ళనెవరు సాకుతారు? బసివిదాని బిడ్డలుగా తండ్రెవరో తెలియని స్థితిలో, తెలిసినా చెప్పుకోలేని స్థితిలో ఎలా బతుకుతారు? ఈ సమాజంలో వాళ్లకు విలువేముంటుంది? తీవ్రంగా ఆలోచించసాగింది. కానీ మాతృత్వం అనేది ఆడదానికి ప్రకృతి ఇచ్చిన వరం. ఎందుకు కాదనుకోవాలి? ఏం పెళ్ళైన ఆడదే పిల్లల్ని కనాలా? పెళ్లి కాని ఆడది కనకూడదా? కంటే తప్పేంటి? కంటాను. ఎన్ని కష్టాలొచ్చినా పెంచి పెద్ద జేస్తాను. వాళ్ళను గొప్పవాళ్ళని చేస్తాను. పరిపరి విధాలా ఆలోచించసాగింది.
ఆదెమ్మకు కూతురు నెల తప్పడం ఆనందంగా ఉన్నా, బసివిగా మారిన కోటమ్మ భవిష్యత్తును తలుచుకుని భయపడిపోయింది. అందుకే చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఇలా 2 మాసాలు గడిచిపోయాయి. కడుపు తెచ్చిన కొత్త అందాలతో కోటమ్మ ఇంకా అందంగా మెరిసిపోసాగింది. ఆమె శరీరం కొత్త కాంతులతో మిలమిలా మెరుస్తోంది. అలాంటి పరిస్థితిలో పొలంలో పనిచేస్తున్న కోటమ్మను చూశాడు ముసలయ్య. ద్విగుణీకృతమైన ఆమె అందాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆమె పైన ఎన్నడూ కలగనంత ప్రేమ పొంగుకొచ్చింది. వెంటనే పెద్ద జీతగాడు మల్లప్పని పిలిచాడు. అతను వచ్చి, "అయ్యా" అంటూ నిలబడ్డాడు. "నువ్వు బొయ్యి ఈ దినం రాత్రికి కోటమ్మను దాని గుడిసె దగ్గరనే ఉండమని చెప్పు" అన్నాడు. అతను కోటమ్మను పక్కకి పిలిచి ఆ విషయం చెప్పాడు. ఆ మాట కోటమ్మకు ఆనందాన్నే కలిగించింది. తన కడుపు విషయం చెప్పి, "ఈ బిడ్డ నీ బిడ్డే" అని చెప్పి మురిసిపోవాలనుకుంది. ఆ పగలంతా ఆ ఆలోచనలతోటే గడిచిపోయింది. సాయంత్రం భోజనం చేసి నిదానంగా తన గుడిసెకు వెళ్లి దీపాంతలో ఇంత నూనె పోసి, ఒత్తి వేసి వెలిగించింది. శుభ్రంగా ఇల్లు ఊడ్చింది. మంచం పైనున్న దుప్పటిని దులిపింది. ఆ తర్వాత ముసలయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 10 గంటల రాత్రికి తన బట్టతలను నిమురుకుంటూ, బుర్రమీసం తీడుకుంటూ వచ్చాడు ముసలయ్య. అతడు రాగానే, "రా ఇలా కూర్చో" అంటూ ఆహ్వానించి మంచం చూపించింది. ఎప్పుడొచ్చినా మౌనంగా ఉండి శరీరాన్ని అప్పజెప్పేసి అవసరమైనంత వరకే అరకొరగా మాట్లాడే కోటమ్మ ఆ రోజు సంతోషంగా కనిపించటం, పైగా సాదరంగా ఆహ్వానించడం చూసి ముసలయ్య ఆశ్చర్యపోయాడు. "ఏం భలే సంతోషంగా ఉండావే! ఏం కథ?" అంటూ పళ్ళికిలించి నవ్వుతూ వెళ్ళి మంచం పైన కూర్చున్నాడు. "ఏం లేదు, నీకు ఒక సంతోషవార్త చెబుదామని" దూరంగా నిలబడి మెల్లగా చెప్పింది. "సంతోషవార్త? ఏమది?" ఆశ్చర్యంగా అడిగాడు. "నాకు నాకు ఆ! నీకు నెల తప్పింది. మూడో నెల" అని చెప్పి తల వంచుకుంది. ఆ మాట వినగానే తన బట్టతలపైన అమాంతం పిడుగుపడినట్లనిపించింది ముసలయ్యకు. భూమి బ్రద్దలైనట్లనిపించింది. మరుక్షణమే తేరుకుని, "నీకెందుకు కడుపు?" అన్నాడు సీరియస్‌గా. "ఆ?" అంది అయోమయంగా కోటమ్మ. బసివిదానికి కడుపంటే అందరూ నవ్విపోతారు. పైగా బసివికి బిడ్డలు పుడితే వాళ్ళనెవరు సాకుతారు? ఎవరు చూస్తారు? అదొక లంపటం. కోట. "వద్దులే, రేపు రాజాసాహెబు డాక్టర్ దగ్గరికి పొయ్యి తీయించెయ్. అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాలే" ఆమెను తన ఒడిలోకి తీసుకుంటూ అనునయంగా అన్నాడు. "ఆహా! నేను తీయించుకోను. నా ఒంటరి బతుక్కి ఒక తోడు గావాల. నా బిడ్డే నాకు తోడు" అంది. "నీకే తాడు బొంగరంలే, నీకింకొక తోడా? ఏమన్నా గాని నేను బిడ్డను కంటాను." "అబ్బబ్బా! చెప్తే ఇనవే" కసురుకుంటూ ఆమెను దూరంగా తోసేశాడు. కోటమ్మ దూరంగా వెళ్లి నిలబడింది. అతను లేచి వెళ్లి ఆమె గడ్డం పట్టుకుని, "నా మాటిను. నీకు బిడ్డలొద్దు. అదొక జంజాటం" అన్నాడు తీవ్రంగా. "ఆరు గాని, 106 గాని నాకు బిడ్డ కావాల్సిందే. నా బిడ్డే నాకు కావాల్సిందే" వెక్కి వెక్కి ఏడవసాగింది. "అట్లయితే నీ మొగం సూడను" ఖచ్చితంగా చెప్పాడు. "నువ్వు సూడకపోయినా పర్లేదు. నేను తీయించుకోను. నా కడుపులో నెత్తురు గుడ్డును సంపుకోలేను" ఏడుస్తూనే అంది కోటమ్మ. "నీ నిర్ణయం మారదా?" "మారదు. ఎప్పటికీ మారదు." "అయితే నీ కర్మ. నేనింక నీ దగ్గరికి రాను. నేను రాకపోతే ఆ తర్వాత నీ బతుకు ఈనగాచి నక్కల పాలే" అన్నాడు బెదిరింపుగా. "ఏమైనా గానీగాక నా నిర్ణయాన్ని మార్చుకోలేను" ఖరాఖండిగా చెప్పేసింది కోటమ్మ. ముసలయ్య కోపం నసాలానికెక్కింది. "ఛ! అఘోరించు" తలుపు తెరుచుకుని గబగబా వెళ్ళిపోయాడు. కోటమ్మ మంచం పైనే కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. కాలం మరో 7 మాసాలను ఎగరేసుకుని వెళ్ళిపోయింది. కోటమ్మకు నవమాసాలు నిండాయి. ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. సేవలు చేశారు. "బస్విది బిడ్డల్ని కంటుందా ఎక్కడైనా?"
అనుకుంటూ లోకులు ముక్కు మీద వేలేసుకున్నారు. పుట్టినోళ్ళను భిక్షగాళ్ళని చేసేదానికే కంటా ఉండాది. ముద్దరేసుకున్న దాని బిడ్డల్ని ఎవరు ఆదరిత్తారు? మగబిడ్డ పుడితే అడక్క తింటాడు. ఆడబిడ్డ పుడితే పెద్దయినంక తల్లి మాదిరి ఇంకో బస్వినయితాది. లేదా వళ్ళమ్ముకుని బతుకుతాది. ఊర్లో ఆడవాళ్ళు నానా రకాలుగా సూటిపోటి మాటలతో కోటమ్మ గుండెను గాయం చేస్తూనే ఉన్నారు. అయినా కోటమ్మ అదరలేదు, బెదరలేదు. బిడ్డను కననే కనింది. ఆడబిడ్డే. తల్లి పోలికే. తెల్లంగా కుందనపు బొమ్మలాగుంది. పొత్తిళ్లలో బిడ్డను చూసుకుని మురిసిపోయింది కోటమ్మ. ఎట్లో దేవుడి దయ వల్ల ఆ బోడిగుండు, బుర్ర మీసాల కర్రోడి పోలిక రాలా. నా పోలికే వచ్చింది అని మనసులోనే కాస్త సంతోషించింది కోటమ్మ. ఏది ఏమైనా మురిపాలు మూటగట్టుకుని పుట్టిన ఆ బిడ్డను చూసుకుని ఆ ఇంటిల్లిపాది మురిసిపోయారు. ఆ బిడ్డను అపురూపంగా చూసుకోసాగారు. కోటమ్మ కడుపు తీయించుకోనందుకు అలిగి వెళ్ళిపోయిన ముసలయ్య ఆ తర్వాత ఎప్పుడూ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిడ్డను కనటంతో ఆ ఊరి మగవాళ్ళు ఆమొక బస్విని అన్న విషయం కూడా మరిచిపోయారు. కోటమ్మ తన బిడ్డకు అరుణమ్మ అని పేరు పెట్టి అపురూపంగా పెంచసాగింది. పాపే ఆమెకు ప్రాణం. పాపే ఆమెకు ఊపిరి. బిడ్డ దినదినాభివృద్ధి చెందుతోంది. ఆ బిడ్డ మురిపాల మాటలు, చేష్టలు ఆ ఇంటి వాళ్ళనే కాదు పల్లె ప్రజల్ని గూడా మురిపించాయి. కోటమ్మ కూలికి, నాలికి పోతూనే ఉంది. కానీ ముసలయ్య పనులకు మాత్రం పోవడం లేదు. ఎలాగో కష్టపడుతోంది. తన పాప కోసం, తన వారి కోసం రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుంటోంది. ఎవరికీ లొంగకుండా కష్టపడుతూనే ఉంది. ఒకరోజు పాపను ఇంట్లో వదిలి తన చెల్లెల్ని వెంటబెట్టుకుని కురవపల్లె వైపు బయలుదేరింది కోటమ్మ. అక్కడ గెల్లపల్లోళ్ళ శనగ చేను తవ్వుతున్నారు. కూలీలు అవసరం. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో చిత్తూరు ప్రాంతం నుంచి, వేలూరు ప్రాంతం నుంచి పేదజనం పనులు వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వస్తుంటారు. ఆ ఏడు దిగేశారు. ఎక్కడ చూసినా వాళ్ళే. ఏ చేలల్లో చూసినా వాళ్ళే. వీళ్ళకు దొరికే కూలి పనులు మనకు దొరకవా? అనుకుంటూ వెళుతున్నారు కోటమ్మ, చినపాప. తమ రైతు గెల్లపల్లోళ్ళ సిద్ధయ్య. మనుషులవసరం. శనగ చెట్లు పెరకాల. లేటైతే నేలలో తేమ ఆరిపోయి బిగసగపోతాది. మీ ఆడోళ్ళుంటే పంపించరా అన్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పి కూతుళ్ళను పంపించాడు గుండెకాయలోడు. అక్కా చెల్లెళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ రైల్వే గేటు కాడికొచ్చారు. కురవపల్లె దారి పట్టి కసిరెడ్డిగారిపల్లె అనే బీడు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ చింత చెట్లు చాలా గుబురుగా ఉన్నాయి. అక్కా, దాన్ని కసిరెడ్డిగారిపల్లెని ఎందుకంటారు? ప్రశ్నించింది చిన్నపాప. ఏం లేదే, ఎప్పుడో ముందు కాలంలో ఈడ కసిరెడ్డిగారిపల్లె అనే ఊరు ఉండేదంట. ఆ ఊర్లో ఉన్నట్టుండి ధూము తగిలి వరుసగా జనాలు కడుపులు ఇది సచ్చిపోతా ఉంటే అందరూ ఊరిడిసిపెట్టేసి వెళ్ళిపోయినారంట. ఆళ్ళు బోయినా ఈ ఊరి పేరు మాత్రం పోలే. అదే కసిరెడ్డి గారి పల్లె కథ. క్లుప్తంగా చెప్పింది కోటమ్మ. అలా మాట్లాడుకుంటూ ఆ చింత చెట్ల మధ్యనున్న దారింట వెళ్ళి వాళ్ళు అక్కడికి కొంత దూరంలో ఉన్న రాసానోళ్ళ మర్రిమాను కాడికి చేరుకున్నారు. అక్కడే గెల్లపల్లోళ్ళ చేనిగ చేన్లు ఉండేది. వీళ్ళు వెళ్ళేటప్పటికే మడకతో శనగసాళ్ళు దున్నేసున్నారు. చెట్లన్నీ పైకి లేసి ఉన్నాయి. తంగలామాలోళ్ళు కొండ్రల్లో మునాలు పట్టుకొని ఆ చెట్లను ఏరి ఏరి మట్టి విదిలించి కుప్పలు పెట్టసాగారు. ఆ ఏడు పంట బాగానే పండింది. చెట్ల వేర్ల నిండా గుత్తులు గుత్తులుగా శనక్కాయలు కనిపిస్తున్నాయి. సిద్ధయ్య వీళ్ళని చూస్తూనే మరో కొండ్ర చూపించి శనగ తీగల్ని ఏరి కుప్పబెట్టమన్నాడు. ఆ కొండ్రలో ఇంకా ఇద్దరు మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో బాటు అక్కా చెల్లెళ్ళు పనిచేయసాగారు. ఆ ఇద్దరు మగాళ్ళు వాళ్లకు పరిచయమయ్యారు. ఒకతని పేరు మణి. మరో అతని పేరు మున్నాండి. మణి పక్క మునమే కోటమ్మది. అతను మాటా మాటా కలిపాడు. కబుర్లలోకి దించాడు. నీ పేరేమమ్మా? అంటూ అడిగాడు. కోటమ్మ అంది. ఆయమ్మెవరు? నా సెల్లెలు.
పేరు చిన్నపాప. ఈ పక్క నుంచి దా వస్తుండ్రే ఏ ఊరు? అతని మాటల్లో తమిళ యాస కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడ కనిపించే ఊరు వంకమద్దోళ్ళపల్లె. నిలబడి చూపించి మళ్ళీ చెట్లు ఏరటం ప్రారంభించింది. ఆమా! అన్నాడతను. మీదే ఊరన్నా? కోటమ్మ ప్రశ్నించింది. మాది శానా దూరందా సుత్తూరుకవతల. సిత్తూరుకవతలంటే? రాయవేలేరు దాటుకొనిదా పోవాలే. అరవదేశమా? ఆమా! నీ పేరు? నా పేరు సుబ్బరమణి. అందరూ మణిదా అంటురు. ఆయప్పెవరు? ఆయప్పది మా ఊరుదానే. పేరు మున్నాండి. మున్నాండి భలే తమాషాగా ఉండాదే నవ్వుకుంటూ అంది కోటమ్మ. ఇంత దూరం వచ్చినారే ఆ పక్క పనులు లేవా ఏంది? తిరిగి అడిగింది. మా సైడుదా నిండా కరువు. ఎప్పుడూ తిండికిదా రొంబా కట్టమే. పనుల కాలంలో వేరే ఊర్లకు పొడుస్తము. కూలి నాలి సేసి దుడ్డు దస్కం సంపాదించిదా తిరిగి పోదుము. ఈ పక్కకు మీరు కొత్తా? అదేమీ లేదు. మేము ఇప్పు 10 వర్షం నుంచి ఈ సీజన్‌లో వస్తుండాము. మణి కబుర్లతో కోటమ్మకు శ్రమే తెలవడం లేదు. గెల్లపల్లోళ్ళ మెట్ట భూములు చాలా ఉన్నాయి. రోజుకు 20 మంది పనిచేసినా 15 రోజులు సులభంగా పడుతుంది. పీకేసి వామేసిన శనగతీగల నుంచి మళ్ళీ చెనిక్కాయలు విడిపించే పని. తిరిగి 10 రోజులుంటుంది. అలా చేసుకుంటూ పోతే నెల పైగానే పని దొరుకుతది. ఆ కారణంగా అటు మణి, ఇటు కోటమ్మ అక్కడికే పనికి పోతూ ఉన్నారు. అలా ఏర్పడిన వాళ్ళ పరిచయం కాస్త అభిమానంగా మారింది. ఒకరి బాధలు మరొకరు చెప్పుకోసాగారు. మూడో రోజు అదే చేనులో అదే పని చేయసాగారు. అక్కడ మరికొన్ని వివరాలడిగాడు మణి. కోటమ్మ, మీరు ఏ వర్ణస్తులో? అదే కులందా ఏమి? అడిగాడు. అది ఎదురుచూడని ప్రశ్న. కష్టపడేదానికి ఏ కులమైతేనేమి? అనుకుని ఒక్క క్షణం ఊరికే ఉండి, మేము మాదిగోళ్ళం అంది. మరి మీరేమిటోళ్ళు? అతన్ని ప్రశ్నించింది. మాది ఇంచుమించు అదే కులందా? తంగలా మాలోళ్ళం. ఓహో! తంగలా వాళ్ళా? మీకు భూములు గట్రా లేవా ఏంది? మా ఊర్లో శానా మందికి నేలదా ఉండదు. ఎన్ని మంది జనమున్నా అందరూ ఇట్ల మాదిరి ఏదో పని చేసుకొనిదా పసి తీర్చుకోవాల. మున్నాండి మీకేమీ లేదా నేల? మున్నాండిని అడిగింది. ఉంది 1 ఎకరం. ఉండి ఏమి సేస్తుము? తన్నిదా లేదు. వర్షం పడితేదా పండును. మా సైడు వర్షం రొంబా తక్కువ. గవర్నమెంట్ ఓడుదా ఏమీ చెయ్యడు. ఇంక సాపాడు ఎంగే? అందుకే ఇందు పక్కం వస్తుము. దుడ్డు సరి చేసుకుని పోయి ధాన్యం కొంటుము. తమ కష్టాలు చెప్పాడు మున్నాండి. పాపం అనుకుంది. మణితో ఏర్పడిన ఆ పరిచయం, అతని అమాయకత్వం ఆమెను అతనికి మరి కాస్త దగ్గరగా చేర్చింది. ఒకరి పట్ల ఒకరిని అభిమానం పెరిగింది. ఆ ఇద్దరికీ ఏదో మాట్లాడుకోవాలని, ఇంకా ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలని అనిపించసాగింది. ఇంకో రోజు శనగతీగలు పీకటం పూర్తయిపోయి, అలా పీకిన చెట్లన్నీ కసిరెడ్డిగారి పల్లె సమీపాన మరో చేనులో పెద్ద వామెగా వేశారు. ఆ వామె చుట్టూ కూర్చుని కూలీలు చెట్లలోంచి కాయలు ఉడిపించి తట్లకు పోస్తున్నారు. మణి, కోటమ్మ పక్కపక్కనే కూర్చుని ఒక్కొక్క చెట్టునే చేతుల్లోకి తీసుకుని కాయల్ని లాగి వాటంగా పెట్టుకున్న వెదురు బుట్టల్లో వేస్తున్నారు. అక్కడ వాళ్ళ కబుర్లాగలేదు. మణి, పొగులంతా ఇట్లా పని చేస్తారు గదా! రేతిరిలో ఏడ పనుకుంటారు? తన అనుమానం వ్యక్తం చేసింది కోటమ్మ. రైలు టేషన్‌లో ప్యాసింజర్‌లోదా పనుకుందుము. మరి తిండి అది? పొద్దన్నే రైతులిళ్ళ కాడికి పోయి సద్దీళ్ళు పోయించుకొనిదా తాగుదుము. మధ్యాహ్నం రైతులదా ఒరి పేరుకు ఒరి ముద్ద సంగటేత్తురు. రేతిరిలో అన్ని బియ్యం ఉడకబెట్టి ఊరి మిందో ఏదో యేసుకుని తినిదా పనుకుందుము. భలే ఉందబ్బా మీ జీవితం! అంది కోటమ్మ. వాళ్ళ మధ్య మాటలు సాగుతూనే ఉన్నాయి. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి ఉన్నారు. ఎవరిని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కోటమ్మ, ఓరు మాట సెప్తును కోపందా రాదు గదా! అన్నాడు సంశయిస్తూ మణి. ఏమి? ఆతృతగా అడిగింది కోటమ్మ.
నాను ముందే చెప్తున్నా కోపం పడబాకు. పర్వాలేదులే చెప్పు. నువ్వన్నా నీ మాటన్నా నాకు నిండా ఇష్టంగా అయి పూడ్చింది. నువ్వురా ఏమీ అనుకోకపోతే తల వంచి అనుమానంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. హ్మ్. పర్లేదులే ఏమీ అనుకోను భరోసా ఇచ్చింది కోటమ్మ. ఆ మాటతో కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. చుట్టూ ఒకసారి చూశాడు. అక్కడొకరుగా సాలుల్లో పెరిగి ఉన్న ఆముదపు చెట్ల నీడల్లో కూర్చుని చెనిక్కాయల్ని విడిపించుకుంటున్నారు. వీళ్ళకి కొంత దూరంలో మున్నాండి చెనిక్కాయలు విడిపిస్తూనే అతని చేత్తో పాటు నోటిని అదే పనిగా ఆడిపిస్తున్నాడు. ఒకవైపు చెనక్కాయలు ఒలిచి గింజల్ని నోట్లో వేసుకుంటూ నమిలి నమిలి మింగుతున్నాడు. ఎవరైనా అటువైపుకు వచ్చినప్పుడు నోరు మెదపటం లేదు. రైతులు మధ్యాహ్నం పెట్టే ముద్ద సంగటి వాళ్లకు చాలటం లేదు. అందుకని అలా చెనగ్గింజలు తింటూ దాన్ని భర్తీ చేసుకుంటారు చాలామంది. మణి అదే చేస్తున్నాడు. మున్నాండి అదే చేస్తున్నాడు. అంతవరకు నోట్లో వేసి నములుతున్న గింజల్ని మింగేసి నిదానంగా చెప్పాడు మణి. నీ మింద నాకు రొంబ ప్రణయందా కలిగింది. నువ్వుదా ఒప్పుకుంటే మాతో వచ్చూడ్సేయ్. మా ఊరు పోయినంక కళ్యాణందా చేసుకుందును. నువ్వు సరే అంటే నీకోసందా రేపు రాత్రికి రేతిరిలో వచ్చును సూడు ధర్మవరం ప్యాసింజరు దానికి రెడీగా ఉందును. వస్తువో ఎళ్ళి పూడుస్తము. చెప్పాల్సింది ధైర్యంగానే చెప్పేశాడు. మిత్రులారా, ఈ భాగం సమాప్తం. మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మిగిలిన భాగాలన్నీ గూడా తప్పకుండా వినే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. మరి రేపు మరో భాగంతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.